మనకెప్పుడైనా అనిపించిందా మన జీవితంలో ఏదైనా గొప్ప పని చేయాలని, ఏదైనా సాధించాలని, కానీ ఏదో మనల్ని ఆపేస్తుంది, ఏదో అయోమయం. ఇలాంటి పరిస్థితే ఒకప్పుడు హనుమంతుల వారికి కూడా ఉన్నింది. ఆయన శక్తి అపారమైంది, కానీ దాన్ని ఆయన మర్చిపోయాడు. అతనికి గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, నీలోనే అనంతమైన శక్తి ఉంది అని. ఆ క్షణం ఒక సాధారణ వానరం అజేయుడైన హనుమంతుడిగా మారిపోయాడు. అదే శక్తి మన లోపల కూడా ఉంది, అదే శక్తి మన లోపల కూడా ఉంది. కానీ దాన్ని మనం ఫోన్లో ముంచేస్తున్నాం, అనుమానాలతో బందీ చేస్తున్నాం, భయంతో చంపేస్తున్నాం. తమ్ముడు, చెల్లెమ్మ, ఈ దేశం ఎదురు చూస్తుంది ఒక ఉద్యోగి కోసం కాదు, ఒక యోధుడి కోసం, ఒక బాధ్యత గల యువశక్తి కోసం. మన తల్లిదండ్రులు మనల్ని చూసి గర్వపడాలని కోరుకుంటున్నారు. మనల్ని కన్నా ఈ నేల మనల్ని చూసి గర్వంగా నిలబడాలని ఆశిస్తుంది. కానీ మనం ఇంకా ఎదురు చూస్తున్నాం, ఎవరో వచ్చి మనల్ని మార్చుతారని, మన బలాన్ని మనకి తెలియచేస్తారని. కానీ అలాంటి వ్యక్తి బయట నుంచి ఎవరు రారు. ఈరోజు మనల్ని మనమే మేల్కొల్పుకోవాలి. హనుమంతుడు సముద్రాన్ని దాటినప్పుడు ఆయనకి రెక్కలు లేవు. ఆయనకున్నదంతా ఆయన మీద ఆయనకి విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసమే మన బలం కావాలి. మనం బలహీనలం కాదు. మన శక్తిని మనం గుర్తు చేసుకోవాలి. మనం సాధారణమైన వ్యక్తులు కాదు, మనలో అసాధారణమైన సామర్థ్యం ఉంది. మనం మారితే మన కుటుంబం మారుతుంది, మన సమాజం మారుతుంది, ఈ దేశం మారుతుంది. సౌకర్యాలు మనల్ని బలహీనంగా చేస్తాయి, సంకల్పం మనల్ని అజేయులుగా చేస్తుంది. ఈ రోజు నుంచే వింటున్నారా? ఇప్పటి నుంచే మన శరీరాన్ని ఒక శక్తి జనకంగా మార్చుకుందాం. మన మనస్సును కట్టుదిట్టం చేసుకుందాం. మన లక్ష్యాన్ని దేవుడిగా భావిద్దాం. మన జీవితం మన కోసం మాత్రమే కాదు, ఈ దేశం కోసం. ఈ హనుమాన్ జయంతి రోజున ఇది ఒక పండగలాగా కాదు, ఒక మేల్కొలుపు, ఒక పిలుపులాగా అనుకుందాం. లేవండి, మేల్కోండి. స్వామి వివేకానంద చెప్పినట్టు మన లోపలున్న హనుమంతుడు మేల్కొల్పుదాం. జై శ్రీరామ్, జై హనుమాన్.